ఒక అమ్మ ఏటీఎం దగ్గరికి పోయిందంట. పోయి డబ్బులు గిక్కితే ఆ డబ్బులు చెక్ చేసిందట. బ్యాలెన్స్ ఎంతుందని చెక్ చేస్తే సమ్ చిన్న అమౌంట్ చిన్నది లేదు, మొత్తానికి ఆమెకు సరిపోయేంత లేదు. ఆమె బయటకొచ్చి ఏటీఎం పక్కనకొచ్చి ప్రభువా నాకు సరిపడే అమౌంట్ కావాలని మొక్కిందట. చలో మళ్ళా పోయి చెక్ చేసేసరికి 1,50,000 రూపాయలు ఉన్నాయంట, పడ్డాయంట. దేవుడి చిత్తం ప్రభువా అని అంటున్నాము చెప్పుకుంటూ. లేదు ఫోన్ చేసి కాదు, ఆమె స్వయాన ఓ మీటింగ్లో మాట్లాడుతుంది, చెప్తుంది దేవుని నేను ఎందుకు నమ్మినా అన్న సందర్భంలో, లేకపోతే దేవుడు ఏమేమి చేసిండో అన్న మహిమలో అని చెప్తుండదు తను. సాధ్యమవుతుంది ఇట్లా సార్? దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదండి. ఈ సకల చరాచర సృష్టి ఒకప్పుడు శూన్యంగా ఉన్న చోట నుంచి సృష్టిని చేసినోడికి, చనిపోయిన లేపినోడికి ఇలాంటివి చేయడం పెద్ద విషయం ఏం కాదు. లెప్రస్లను బాగు చేయడం, కుంటి వాళ్ళని బాగు చేయడం, గుడ్డి వాళ్ళని బాగు చేయడం, చచ్చిన వాళ్ళు బ్రతికించడం, ఇన్ని అద్భుతాలు చేసినోడికి, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయడం, అలాంటి ఇన్ని అద్భుతాలు చేసినోడికి ఇలాంటివి చేయడం చాలా అసలు విషయం కాదు. దేవుడు అనుకుంటే ఏదన్నా చేయగలడు.